నమస్తే. వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, మనకు చాలా బాధాకరమైన విషయం ఒలింపిక్స్‌లో 100 గ్రామ్స్ ఉన్నదని చెప్పేసి 100 గ్రామ్స్ అధికంగా ఉన్నదని చెప్పేసి వినేష్ భోపట్‌ను బహిష్కరించారు. డిస్‌క్వాలిఫై చేశారు. ఫైనల్ నుంచి చేశారు. పోటీలో ఉంటే కనీసం కాంస్యమైనా వచ్చేది. కానీ ఇప్పుడు డిస్‌క్వాలిఫై అయిపోయింది. అది ఎంతో బాధాకరమైన విషయం. దానికి ఇండియన్స్ అంతా బాధపడారు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా పీఎం మోడీ గారు కూడా బాధపడిపోయి ఒక ట్వీట్ చేస్తూ తనను ఓదార్స్తూ నువ్వేమి ఓడిపోలేదు, నువ్వు ఛాంపియన్స్కే ఛాంపియన్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు. ఒక ఎక్స్లో తను ఒక ట్వీట్ చేశాడు. అందరికీ అదే బాధ ఉంటుంది. అరే జస్ట్ 100 గ్రామ్స్ అనేది అది ఎట్లా సెటిల్ చేసుకోలేదు, ఎట్లా పెరిగింది ఇంకా అనే దాని మీద రీజనింగ్స్ ఇంకా ఏం తెలియక ముందే మనకైతే డిస్క్వాలిఫై అయింది కదా, అదే బాధ మనకి ఎట్లా ఉంటుంది. ఈ బాధలో మనం ఉన్నప్పుడు ప్రధానమంత్రి అది చేసినప్పుడు ఇక కొందరు ఉంటారు ఇజాన్ని పట్టుకొని, వామపక్షం అంటారు, లేకుంటే లిబరల్స్ అంటాము, మేధావులు అంటారు. వాళ్ళు వాళ్ళు ఏం ఏమంటారో ఏమి ఆరోపణలు చేస్తుంటో కూడా అర్థం కాదు. ఏమి నిరాధారమైనవి చేసేస్తుంటారు. నటుడు ప్రకాష్ రాజ్ ఇంత మేధావి అనుకుంటాం, ఇంత సూపర్ నటుడు, అసలు తను నటిస్తుందంటే మనము కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోతాము. అలాంటి కూడా ఇజాలకి ఇప్పుడు నీదో ఇజం నాదో ఇజం, నువ్వు నిర్మాణాత్మక విమర్శలు చెయ్యు, తప్పు లేదు. కానీ అయిన దానికి కాని దానికి కూడా నేను విమర్శ చేస్తాను, నువ్వు చేసిన ప్రతిదీ నేను అందులో పుల్లబెట్టి అది చేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. ఆయన ఒక కార్టూన్స్ చేస్తూ వినేష్ బాపట్కి 100 గ్రామ్స్ పెరిగేటట్టుగా కాషాయ ఉండే ఒక రాజకీయ నాయకుడు అంటే మోదీ ఆర్ లేకుంటే బీజేపీ లేకుంటే ఇంకోటైనా అధికారంలో ఉన్న పార్టీ చేసింది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చే కార్టూన్ను ఈయన ప్రోపగండా చేస్తాడు, ఈయన ప్రచారం చేస్తాడు. అది ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒకవేళ నీకు విజిలెన్స్ చేసిన స్ట్రైక్కి దీన్ని అంతా మనసులో పెట్టుకునే మోడీ ఇది చేశాడు అనుకుంటే ఫస్ట్ క్వాలిఫై ఎందుకు ఇస్తారు? తనని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? తనని ప్యారిస్ దాకా ఎందుకు పంపుతారు? వీటిలో గెలిచేటట్టుగా ఎట్లా చూస్తారు? ఇదంతా నమ్మశక్యానికి కూడా ఉండాలి కదా, కొంచెమన్నా బుర్ర ఆలోచించాలి కదా. అప్పుడు అందుకే ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయిందంటే ఇదే ఇటువంటి నేరేటివ్ బిల్డింగ్లలో ఉంటేనే మరి ఓడిపోతారు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇది చాలా మేధావి, చాలా విషయాలలో విశ్లేషణ చేస్తాడు, సరిగ్గా డేటాతోని చేస్తారు, ఏది ఎక్కడ తొనకకుండా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది తన విశ్లేషణ. తను కూడా ఇప్పుడు సెమీఫైనల్లో గెలిచిన తర్వాత ఫైనల్కి వెళ్ళినప్పుడు నువ్వు శుభాకాంక్షలు చెప్పాలి కదా, నువ్వు అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు వచ్చేసి ఓడిపోయి అది డిస్క్వాలిఫై అయిన తర్వాత నువ్వు ట్వీట్ చేస్తే ఏం లాభం అని ఒక ప్రైమ్ మినిస్టర్ని అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? దేశానికి ఏం చేయదలుచుకున్నావు? దేశంలో ఎలాంటి ఎకోసిస్టమ్, ఎలాంటి నేరేటివ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? మీ భావాలు, మీ వామపక్ష భావాలు, మీ ఇజాలు పక్కన పెట్టండి కొద్దిసేపు. అంతే తప్ప ఇప్పుడు ఒక విమర్శ చేస్తే నిర్మాణాత్మకంగా పర్ఫెక్ట్గా చేయాలి. నీకు ఆధారం ఉన్నది అంటే చేయాలి. అది మన బ్యాళ్ళక మనకు అసలు అది ఎట్లా జరిగింది 100 గ్రామ్స్ పెరగడం అనేది ఎప్పటికప్పుడు వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. అది ఎట్లా పెరిగింది? నిన్న అన్ని పార్టీలకు వచ్చినా ప్యారిస్లో మనం ఏమైనా చేస్తామా? మనం చేసేది ఏముండదు కదా. సరే తనతో టీం వెళ్ళిన వాళ్ళు కూడా ఏమైంది, ఆ గంట టైప్లో ఒక 100 గ్రాములు తగ్గాలి అని అంటున్నారు. అది వాళ్ళు ఎక్కడేదో చేయాలి, దానికి ప్రభుత్వానికి లింకు పెడితే ఏంటి సంబంధం? అందులో మళ్ళీ డైరెక్ట్ మోదీనే. ఇప్పుడు మనకి ఇజాలు ఉంటాయి, మన నమ్మకాలు మనకు ఉంటాయి, మన బిల్డప్ మనకు ఉంటాయి, మన నేరేషన్ మనకు ఉంటుంది. కానీ అది ప్రతి దాంట్లో చొప్పియవలసిన అవసరం లేదు కదా. మేధావులు అయి ఉండి ఇట్లా చేస్తే ఇక మామూలు ప్రజలు ఏం కావాలి? మామూలు ప్రజలు ఎంతనంత నిజమే కావచ్చు అని అనుకున్నా మీరే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక దేశంలో ఒక విద్వేషం సృష్టించడం అనమాట. ఇప్పుడు మీరు అంత అనుకుంటే అసలు అక్కడి దాకా కూడా పంపించవలసిన అవసరం లేదు. ఒక ప్రధానమంత్రి అనుకుంటే తను అసలు క్వాలిఫై అయ్యి ఒలింపిక్స్ దాకపోతుందా? అది ఏం లేదు కదా. తనకి ఎట్లా టాలెంట్ ఉంది అని చెప్పేసి అంత దూరం వెళ్ళింది, గెలిస్తే అభినందించేవాడు కూడా. ఎంత రాజకీయంగా వాళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటారు కానీ దేశ పరుగు తీయడానికి చూస్తారు. ఎవరైనా సరే మనోళ్ళు పోయినప్పుడు ఆడ గెలవాలనే చూస్తారు తప్ప మనోళ్ళని మనమే తొక్కాలని చూసి
అది లాస్ట్ మూమెంట్లో అది అసలు ఆరోపణకే అర్థం లేనిది. ఫస్ట్ సెలక్షన్ చేయలేదని అంటే సరే అప్పుడు ఆ గొడవలు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేశారని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుండే. ఏం చేస్తున్నాము. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.